భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని అక్షర మహిళా మండలి కార్యాలయంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గురిజాల గోపి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గురిజాల గోపి రేణుకా చౌదరి పేద ప్రజల అభివృద్ధికి ఎంతో తోడ్పడతామని అందజేశారు. అలాగే పార్లమెంటు సమావేశాలు ముగియగానే పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తానని మాట ఇచ్చారన్నారు. రాజ్యసభ సభ్యులు మా అమ్మ రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మనుగూరు రేణుకా అక్షర మహిళా మండలి క్యాంప్ ఆఫీస్ లో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా మా అమ్మగారు ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రేణుకమ్మ గారు చేసిన సేవల్ని ఈ రోజు ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు. మొన్న కూడా నేను ఒక సందర్భంలో మనుగూరులో ఒక విషయం మీద చెప్పాను. అమ్మ జరిగిన పరిస్థితి ఈ విధంగా ఉంది. మనుగూరులో అన్ని ఏ అభివృద్ధి కూడా జరగకుండా ఎక్కడ చీకట్లో అక్కడే ఉండే పరిస్థితి కూడా కొంతమంది గ్రామాలు ఉన్నాయమ్మా అని చెప్పడం వెంటనే ఎమ్మడే ఐటీడీ అధికారికి ఫోన్ చేసి పిఓ గారికి ఫోన్ చేసి ఇది సమస్య నాకు వెంటనే తీర్చాలని చెప్పిన వెంటనే అధికారులు కూడా స్పందించి అమ్మగారు చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోలేని రోజు ఇంకా దగ్గరలో ఉంది. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమం చేసి జీవితంలో వెలుగు నింపిన మా రేణుకమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడం గారు మనుగూరుని సందర్శించేందుకు రేపు పార్లమెంట్ అయిపోగానే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మనుగూరులో ప్రజల ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అందరి కష్టాలు తొలగించేందుకు మేడం గారు కృషి చేయాలని కోరుకుంటున్నా. మా మేడం గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం, అదే విధంగా పేదవాళ్లకు చీరల కార్యక్రమం పంచే కార్యక్రమం కూడా మంచి విజయవంతంగా చేస్తూ ఈ రోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది.